వ్యాపారం ఎలా జరుగుతుందమ్మా ఇక్కడ? వ్యాపారం బాగానే జరుగుతుంది. బాగానే ఉందా? బాగుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మీకు? ఏమైనా ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాలువ వాటర్ లోపలికి వచ్చేయడం ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఈ రోజుకి నెలకి 200 రూపాయలు తీసుకుంటారు. ఏది శతపౌన్ కింద 200 రూపాయలు తీసుకొని దాని నుంచి ఆ చెత్త ఎక్కడ వేయాలో తెలియటలేదు. ఆ వ్యాన్ అతను వచ్చి చెత్తట్టుకుని వేసుకుని వెళ్ళమంటే వాళ్ళు అంటారు. మరి ఈ చెత్తట్టుకుని వెళ్ళి ఎక్కడ వేయాలి? మీకు 200 రూపాయలు ఎలాగవ్వాలి? మరి జీవీఎంస్ కంప్లైంట్ చేయలేదు మీరు? మేము చేస్తాను, వాళ్ళు వస్తూనే ఉంటారు. మాకు 200 అడిగి తీసుకునేటప్పుడు కూడా మేము చెప్పుకొని వస్తాను. ఇలాగ జరుగుతుంది అంతే. మీకు కావాలంటే బండి ఇక్కడ తెచ్చి పెట్టుకోవాలి. వ్యాను అక్కడ చెత్తకుండి ఉంది, అక్కడ. ఆ చెత్తకుండి ఉంటుండగా చెత్తకుండిలోనే ఈ పక్కన ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేయనోటం అనేది. మరి ఇప్పుడు ఎవరు అడుగుతాము? వర్షం వచ్చినా ఇబ్బంది. ఇక ఇలా పందిర్లు వేసుకొని శుభ్రం లేదు, ఏమీ లేదు. మరి మీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమైనా మీరు మార్కెట్ కట్టమని అడగలేదా? ఏమైనా అర్జీ కట్టి? అడుగుతాను కానీ అక్సెప్ట్ చేయటం లేదు ఎవరును. ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు తప్ప కానీ ఇక్కడ ఉన్న ఇబ్బందులు కట్టని చూడటం ఏమైనా డబ్బుల కోసమే వస్తుండ్రు. కానీ ఏ రోజు కూడా మార్కెట్ కడతామని చెప్పడం తప్ప కట్టలేదు. దానికి తోడు ఇప్పుడు మార్కెట్లోనే ఒక్కొక్క లేట్ చేస్తున్నారు. మార్కెట్ తీసేసి ఎక్కడెక్కడ అమ్ముకోండి అందాక మేము కట్టేసిస్తామని అంటే మా ప్రెసిడెంట్ అన్నాడు, అయితే మాకు బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి మాకు ఇవ్వండి. ఏంటి మాకు ఇదే జాగాలో ఇస్తామని అనుకుంటే మాకు ఇదమ్మను, లేకపోతే మాత్రం మేమేలా ఖాళీ చేస్తాం, మాకు ఇస్తానని గ్యారెంటీ ఏముందా అనేసి అప్పుడు డిమాండ్ చేశారు. ఇక్కడ పీకినానికి బళ్ళు కూడా పట్టుకొచ్చారు జీఎంసీ ఫస్ట్లోన, చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలోన. ఆ తర్వాత ఎవరూ తీయలేదు. లారీని ఇళ్ళు పట్టుకొని మేము చేసుకొని బోర్డు కూడా పెట్టుకున్నాం. దగ్గర 10-15 సంవత్సరాలు అయిపోతుంది. మేము ఉండేది 30-40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. వాళ్ళు వచ్చి పీకెత్తాను, వీళ్ళు వచ్చి పీకెత్తాను అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు వీళ్ళందరూ. 60-70 కొట్లు ఈ 60-70 కొట్లు ఎక్కడికి దగ్గర 400 మంది 500 మంది పోషకారం ఇది. అలాగనేసి ఒకరి మీద ఒకరు ఇక కొట్లు ఎట్టించుకుంటే ఇక్కడ నుండి బతికిన వాళ్ళు ఎలా ఏమైపోతారు? అలాగ షాప్స్ వస్తే ఇక రోడ్ల మీద దడ్లు అవన్నీ అవసరం. ఇప్పుడు మేము ఎలాగో శుభ్రం నీట్గా ఉంచుకోవాలి. ఇలా కట్టేసుకొని డోర్లు మూసేస్తాయి, ఎదురు వచ్చిన వాళ్ళు ఎలా కనబడాలా? లేదు. అలాగని మేమన్నీ అన్నీ అడిగితే మా మీద తిరగబడుతుండ్రు. అది ఈ ప్రభుత్వంలో నవరత్నాలు ఉన్నాయి కదా పథకాలు, అవన్నీ మీకు అందాయా? మాకైతే ఏమీ అందలేదు. మాకైతే ఆటో డ్రైవర్లకి అయితే 15,000 రూపాయలు అందుతాయి. అది మాకు తెలుసు. బియ్యం రేషన్ కేసిన మా ఇంటి ముందరికి వస్తాయి అన్నీ. అది పర్వాలేదు, అది ఓకే. మా అమ్మఒళ్ళు మాకు ఎవరికి రాలేదు. మేము పెట్టుకోలేదు. ఎందుకు చెప్పుకోవడం? ఎందుకు పెట్టుకోవడాలంటే మా పిల్లలు పెద్దలు అయిపోయారు. ఇంకా వాళ్ళకి మనకి చదువులు గిదువులు లేవు, వర్తించవు. వాళ్ళకి అమ్మఒడి అంటే మరి స్కూల్కి వెళ్తేనే కదా వస్తాయి. నేను ఇల్లు స్థలాలు ఏమైనా వచ్చాయి మీకు? ఇల్లు స్థలాలు అంటే మా పాపకు ఒకటి వచ్చింది, మా పెద్ద పాపకు వచ్చింది, వెంకటలక్ష్మికి ఇల్లు స్థలం అయితే వచ్చింది. అది ఎక్కడో వచ్చింది, పర్వాలేదు. ఇంకో పాప పెడదామని అనుకుంటున్నాం. మన 2024 ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మళ్ళీ బాగుంటుంది? మరి ఇంకెవరు వస్తారు? మరి జగనే రావాలి. ఇంకా అంతకంటే తప్ప ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ పెద్ద చేసింది ఎవరూ లేరు. అతను ఎక్కువ కాదు, చంద్రబాబు నాయుడు ఎక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు. మనకి శుభ్రంగా చూసుకున్నాడు కావాలి కానీ అది. అంటే చంద్రబాబు నాయుడు ఒకసారి చూశారు, జగన్ చూశారు. పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుందని మీరు ఫీల్ అవుతారు? పవన్ కళ్యాణ్ ఏముంది, ఇప్పుడు అందలేని ఆకాశాన్ని అందుకుందామంటే సుఖం లేదు. ఆరి తీరు ఉండాలి ఏదైనా. ఇతనికైనా ఆరి తీరు లేదు కదా. ఇతను ముందడుగు వేసాడు, ఆయన బాగానే చేస్తాడు. ఎవరైనా ఎక్కువేం కాదు. ఇప్పుడు పుట్టుకతో ఎవరు గొప్పలు కాదు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సీఎం అయ్యే అవకాశం ఉందా? అదైతే మనం చెప్పలేము. అది
సీఎం అవుతాడో పోతాడో మనకేం తెలియదు. అది మన జనాలు బట్టి ఉంటుంది ఎంతనా, అంత ఇంకేటి లేదు. ఇందులో చెప్పాల్సింది ఏమి లేదు. ఓకే.